హాయ్ హలో నమస్తే నేను మీ దుర్గా భవానీని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియో రథసప్తమి రోజున షూట్ చేసిన వీడియో అనమాట. సో ప్రతి రథసప్తమికి మా ఊరి దగ్గర దాసరిపాలెంలో గాయత్రి దేవి తిరునాళ్ళు అయితే జరుపుతారనమాట. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా కుదిరినప్పుడల్లా సో ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాము. సో మేమైతే రథసప్తమి కదా, సో ఆ రథసప్తమి రోజున చిక్కుడాకులు అండ్ రేగాకులు ఈ రెండింటితో ఆ రోజు స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. అందుకని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి ఫస్ట్ చిక్కుడాకులు అండ్ రేగాకులతో స్నానం అయితే చేయించాను. ఆ తర్వాత మేము కూడా చేసాము. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పిల్లలకైతే టిఫిన్స్ అవి పెట్టేసి తర్వాత వాళ్ళకి చుక్కుడాకులతో స్నానం చేయించానండి. సో స్నానం చేయించిన వెంటనే ఈశ్వర్ అయితే నిద్రపోయాడు అనమాట. సో వాడు నిద్రపోయిన తర్వాతనే మేము రెడీ అయ్యాము. లేదు అంటే అసలు గోల గోల చేస్తాడు, ఎర్లీ మార్నింగే లేచాడు కాబట్టి. సో వెంటనే 10 కల్లా నిద్రపోయాడు అనమాట. మేమైతే 11కి అలా వెళ్ళాము టెంపుల్కి. సో మేమైతే 11కి స్టార్ట్ అయిపోయాం మేమందరం కూడా టెంపుల్కి వెళ్తానికి. బాబో ఎండలు మామూలుగా లేవండి. మార్నింగ్ చూస్తేనేమో మంచు పడుతూనే ఉంది. సో 10 దాటిన కాడి నుంచి అప్పుడే ఏంది బాబు ఇంత ఎండలా అనిపిస్తుంది, అంత ఎండగా ఉందన్నమాట. సో సమ్మర్ అసలు ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అసలు సమ్మర్లో ఇంకెలా ఉంటుందో ఏమో కానీ సో తల మండిపోతుంది అనమాట, అంత ఎండగా ఉంది. సో ఇంక మేము టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన వెంటనే దగ్గరకు వచ్చేసామండి. ఇంకొంచెం దూరం వెళ్తే టెంపుల్ వచ్చేసిద్ది, కానీ ఇక్కడే స్టార్ట్ అయింది అసలు ప్రాబ్లం. ఇక్కడ నుంచే ట్రాఫిక్ ప్రాబ్లం అనమాట. సో అటు నుంచి బస్సులు, ఇటు నుంచి కార్లు, బైకులు, ఆటోలు మొత్తం మధ్యలో స్టక్ అయిపోయినాయి. అటు వెనక్కి వెళ్ళట్లేదు, ఇటు రావట్లేదు అనమాట. సో అలా అయిపోయింది. ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ వేరే దారి నుంచి అయితే అంటే చౌడవరం నుంచి రూట్ అయితే ఇంకొకటి ఉందన్నమాట. సో ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాము. సో ఇటు సైడ్ నుంచి వెళ్తే డైరెక్ట్గా టెంపుల్ ఎదురుగా మనం అయితే బైక్ ఆపొచ్చు అనమాట, బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ రూట్ కొంచెం ఫ్రీగానే ఉంది, అటు నుంచి చాలా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో ఎనీవే ఫైనల్గా మనం అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఈ టెంపుల్ అయితే ఇళ్ళ మధ్యలో అసలే ఉండదండి. సో మొత్తం చుట్టూరు పొలాలు, ఖాళీ ప్లేసే మొత్తం కూడా, మధ్యలో ఒక్క టెంపుల్ మాత్రమే ఉండిద్ది. సో అంత ఫేమస్ అనమాట. సో గాయత్రి దేవి తిరునాళ్ళు అంతా బాగా జరుపుతారు. సో నా బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాకముందులే ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాను, కానీ సో పెళ్ళి అయిన తర్వాత మా వారితో కలిసి 2 సార్లు వచ్చాను. అండ్ అలాగే చిరసి పుట్టిన తర్వాత కూడా ఒకసారి వచ్చాను. అండ్ అలాగే ఈశ్వర్ పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఈ తిరునాళ్ళకి అయితే నేను రాలేదండి. సో ఈశ్వర్ పుట్టిన తర్వాత గాయత్రి దేవి తిరునాళ్ళకి ఇప్పుడే అనమాట నేను ఫస్ట్ టైం రావటము. సో మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం అండ్ అలాగే ఆంజనేయ స్వామి అయితే ఉంటారనమాట. సో ఆంజనేయ స్వామి వెనకాల ధ్వజస్తంభం ఉంటుంది. సో అక్కడ మనం దేవుడికి కొంచెం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి స్వామికి పసుపు కుంకుమ వేసి మొక్కొని మళ్ళీ అక్కడ నుంచి ఇలా లోపలికి అయితే రావాలన్నమాట. సో గాయత్రీదేవి దగ్గరికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డ్రిల్ లోపల నుంచి అయితే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను.
సో ఆ రోజైతే ఫుల్ రష్‌గా ఉంది. 1 ఇయర్‌కి ఒకసారి వచ్చేది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు వచ్చారనమాట. సో మా ఊరు నుండి అయితే సో ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు ఇక్కడైతే. సో 1 ఇయర్‌కి ఒకసారి జరిగే గాయత్రి తిరునాళ్ళు కాబట్టి అందులోనూ మేమెళ్ళిన టైంకి ఇంకా రష్‌గా ఉందండి. సో ఆ రష్‌లో కూడా నేను వీడియో పట్టుకొని తీస్తుంటే మా వారు వీడియో తీస్తుంటే ఏమేంటి ఫోటోస్ దిగుతుంది, నేనేంటి వీడియోస్ తీస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారనమాట జనాలు వింతగా. సో మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కన ఇట్లా హోమగుండాలైతే ఉన్నాయన్నమాట. సో మధ్యలో ఇప్పుడు నేను చూపించేదైతే ఇట్లా అమ్మవారిని పెట్టేసి చుట్టూరు ఇట్లా బిందెల్లాగా పెట్టేసి ఉన్నాయి. మధ్యలో అభిషేకం చేశారు అమ్మవారికి. అండ్ అలాగే ఈ చుట్టూరు ఏమో ఒక 6 హోమగుండాలైతే పెట్టారనమాట. సో వాటిల్లో మనం నవధాన్యాలు అండ్ అలాగే ఆవు నెయ్యి వేసి దండం పెట్టుకొని రావాలి. సో అందరూ వేస్తున్నారు. సో ఆ రోజు నేను అక్కడ వేసేది కూడా వీడియో తీశానండి. సో అంటే వేరే వాళ్ళకి ఇచ్చి వీడియో తీపిచ్చాను కానీ సో వీడియో ఆన్ చేయలేదు అనమాట. మేము వీడియో ఆన్ చేసిస్తే ఆయన వీడియో ఆన్ చేశాను అనుకొని వీడియో ఆపేశాడనమాట. సో అక్కడ బై మిస్టేక్ వల్ల వీడియో అనేది రాలేదు. ఇంకా సర్లే ఏదైతే ఏమైంది వీడియో కొంచెమన్నా కవర్ అయింది కదా అని చెప్పేసి సంతోషపడ్డాము. సో ఆ రోజు మేము యాక్చువల్గా కళ్యాణం టైంకి వెళ్దాం అనుకున్నాము. సో ఆ రోజు గాయత్రీదేవి కళ్యాణం అయితే చేస్తారనమాట. సో కళ్యాణం చూద్దాము, కొంచెం అక్షింతలు తీసుకుందాం అనుకున్నాము. బట్ అస్సలు అవ్వలేదండి. సో ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట. సో ఎనీహౌ ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ అక్షింతలు అయితే ఇచ్చారనమాట. సో అవైతే తెచ్చుకున్నాం ఇంటికి. సో ఆ రోజైతే పిల్లలైతే చాలా గొడవ చేశారండి. సో ఇద్దరికి వాళ్ళ డాడీయే కావాలంట, వాళ్ళ డాడీయే ఎత్తుకోవాలంట. సో చిరస్విని వాళ్ళ డాడీయే ఎత్తుకోవాలి. అండ్ అలాగే వీడు దర్శనం అయిపోయిన వచ్చిన తర్వాత నేను దిగుతాను, నేను అటు వెళ్తాను, నేను ఇటు వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ కూర్చుంటానని ఒకటే గోల అనమాట. సో ఎత్తుకుంటేనేమో అసలు ఉండట్లేదు, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, ఇక్కడికి వెళ్ళి కూర్చుంటానని ఈశ్వర్ ఒకటే గోల చేశాడు. చిరస్వి ఏమో ఎత్తుకోమని గోల చేసింది. అలా ఉంటదనమాట మనతోని. ఏం చేస్తాం, ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని ఎక్కడికన్నా రావాలి అంటే ఒక్కొక్కసారి బాగా ఇసుకొచ్చేస్తుందండి. సర్లే ఇంక చెప్పుకుంటా పోతే చాలానే ఉంటాయి అని చెప్పేసి వదిలేయటమే. సో ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే గుళ్ళో కొంచెం సేపు అలానే కూర్చొని ఆ తర్వాత ఇట్లా భోజనం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు ప్రతి ఇయర్ కూడా ఇలా అన్నదానం అయితే పెడతారనమాట. సో ఈరోజు ఇక్కడ బుఫే సిస్టమ్ అండ్ అలాగే టేబుల్స్ అండ్ కుర్చీస్ వేశారు. సో ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తినొచ్చు అని చెప్పేసి బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా ఏమి కాకుండా ఎవరికి ఎలా వీలైతే అలా తింటారని చెప్పేసి రెండు అరేంజ్ చేశారనమాట. సో ఇంకా భోజనం చేసి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే ఇలా తెచ్చి కార్ అయితే ఎక్కించాము. సో తిరునాళ్ళంటే ఈ మాత్రం చిన్న ఎంజాయ్మెంట్ కూడా లేకపోతే ఎలాగని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటాను అంటే చిరస్వి అడగగాలని ఇట్లా చిన్న కార్ అయితే ఎక్కించామన్నమాట. సో ఇంకా తిరునాళ్ళంటే తెలిసిందే కదా. సో చిన్న చిన్న షాపింగ్స్ అని రంగుల రాటాలన్నీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి స్పెషల్గా కోలాటం అండ్ డ్యాన్స్లు అయితే ఉంటాయి అన్నమాట. మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను వచ్చేసరికల్లా అప్పుడే వాళ్ళు లంచ్కి అయితే వెళ్తున్నారనమాట. సో ఇంకా లంచ్కి వెళ్తున్నారు, ఇంకేం చేస్తారులే అని చెప్పేసి మేము కూడా కొంచెం సేపు అక్కడే ఉండేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చిన్న షాపింగ్ చేసి పిల్లల్ని ఆడిపించుకొని మళ్ళీ మేము రిటర్న్ టు హోమ్ వచ్చేసాము. సో ఇంకా ఈ రోజు వీడియో అయితే నేను ఇంతవరకే షూట్ చేశానండి. సో అప్పటికే టైర్డ్ అయిపోయాను, అందుకని చెప్పేసి ఇంతవరకే షూట్ చేశాను. సో ఈ రోజు వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. అండ్ అలాగే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సో టేక్ కేర్ అండ్ బాయ్.